ఇదిగో ఓటేసామన్నా. ఎవరికంటే మామూలుగా ఈ పథకాలన్నీ పొందుకున్న వాళ్ళు దాదాపుగా జగన్ గారికే వేస్తారు సహజంగా. ఈ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టీడీపీ, బీజేపీ, యూత్ ఉంటే వీళ్ళు మాత్రం చక్కగా వెళ్ళి జనసేనకి వేస్తారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, స్థానికంగా లేని నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రజలకి ఏం మేలు చేస్తారనేది ప్రజలు కూడా ఆలోచించాలి ఒకసారి. నేను వాళ్ళు స్థానికులు కాదు, ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళకి వృత్తి ప్రవృత్తి అనేవి ఒక 2 ఉన్నాయి. వాళ్ళు వేరే పనులు చేసుకుంటారు, డబ్బులు ఉంటాయి, డబ్బులు కావాలి. కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు సహజంగా ఆఫ్టర్ ఎలక్షన్ ఉంది కాబట్టి సినిమాలన్నీ ఆపుకొని ఇక్కడ ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎలక్షన్ లేకపోతే సరదాగా వెళ్ళి సినిమాలు చేసుకోవటం, క్యారవాన్లో అన్నీ జరుగుతూనే ఉంటాయి సహజం. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రజా సమస్యల గురించి పోరాడటానికి కానీ, ప్రజారాజ్యం యొక్క కొన్ని విషయాల గురించి చెప్పటానికి కానీ అవకాశం లేని మనుషులు అనమాట. సో అట్లాంటి వారిని ఎన్నుకోవటం వల్ల ఉపయోగం ఏమి లేదు. అయితే ఈసారి గట్టిగా సీట్లు చాలా తగ్గుతాయి. కానీ జగన్ గారు గెలుస్తారని ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది. 100కు పైన సీట్లు చాలామంది చెప్పిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను నేను. ఒక 100కు పైన వస్తాయి సీట్లు. జగన్ గారు మళ్ళీ పరిపాలన చేస్తారు. అయితే విషయం ఏంటంటే, నేను చెప్పగలిగిన గట్టి విషయం ఏంటంటే, ఇట్లాగ తాయిలాలు ఇచ్చుకుంటూ పోతూ ఉంటే రాష్ట్రం యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా పడిద్ది. ఒకటి విద్యకి, తర్వాత వైద్యానికి, తర్వాత ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, తర్వాత కొంత స్టూడెంట్స్కి కొంతవరకు మేలు చేయడానికి డ్వాక్రా గ్రూపులు, ఈ 5-6 వరకు అయితే కొంతవరకు. ఎందుకంటే ఫస్ట్లో ఆయన చెప్పిన 9 నవరత్నాలని 9 చెప్పాడు ఆయన, ఎక్కువేం చెప్పలేదు. ఆ తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళారు. అయితే ఇది రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందాలంటే కొన్ని విషయాల్లో ప్రాధాన్యత ఉండాలి. కాబట్టి విద్య, వైద్యం, వృద్ధులు, స్టూడెంట్స్, తర్వాత ఈ డ్వాక్రా గ్రూపులను మెయింటైన్ చేస్తూ చక్కగా అభివృద్ధి పరంగా వెళ్తే ఆయనకు కూడా చాలా మంచిది. ఈసారి మళ్ళీ వచ్చేసారి కూడా ఆయనే గెలుస్తాడు. నమస్తే అన్న. ఓటేసానన్నా. మన ఫ్యాన్ గిరా తిరుగుతుంది. ఫ్యాన్ నెంబర్ 1 స్థానంలో 120 నుంచి 135 సీట్లతో ఫ్యాన్ విన్ అవుతుంది. ఇది కన్ఫామ్. ఫుల్ నమ్మకం, జనాల మీద నమ్మకం, లేడీస్ మీద నమ్మకం, జగన్ గారి మీద జనానికి ఉన్న నమ్మకం. అనేక అభివృద్ధులు చేశాడు. ఒకటేంటి, అన్ని పథకాలు నెంబర్ 1గా పరిపాలించాడు. లేబర్ని అందరినీ కాపాడుకున్నాడు. లేబర్ ఎటుంటే గవర్నమెంట్ అటే, అంతే. ఓటింగ్ శాతం పెరిగింది అంటున్నారేంటి? చంద్రబాబు నాయుడు 140 సీట్లు గెలవబోతున్నారని స్పీడ్ పెంచారు. ఓటింగ్ శాతం పెరిగిందంటేనే చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి. పథకాలు అంత బాగా ఇళ్ళకెళ్ళినాయి. జనాలు జగన్ గారికి ఓటేయాలని ఇంట్రెస్ట్తో వచ్చి ఓటేశారు. జగన్ గారిని గెలిపించుకోవాలని పట్టుదలతో వచ్చి ఓటేశారని చంద్రబాబు నాయుడు రేపు పొద్దున్న తెలుసుకుంటాడు. రేపు 4వ తారీఖున కంపల్సరీ ఇది చలో హైదరాబాద్. ఫ్యాను నేను అభిమాని. చెప్పు ఇంకా అడుగు. నాకు హార్ట్ అటాక్ వచ్చింది ఒక 6 నెలల క్రితం. ఆరోగ్యశ్రీ మీద ₹1,00,000 ఇచ్చాడు. మరి దానికి వేయాలి కదా, దేనికి వేయాలి? చంద్రబాబు ఎవలా ఏమేవలా ఏంటంటే ఆసరా కానీ, చేయూత కానీ, ఇల్లు కానీ మాకు ఎవలా టీడీపీ. అందుకని జగన్ గారు ఇచ్చారు కాబట్టి దానికే ఓటేసాం. ఇంట్లో అంతా ఆయనకే వేసాం. మా ఇంట్లో వాళ్ళందరూ, నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్. నేను ఉయ్యూరు విశ్వశాంతిలో స్కూల్లో చేస్తా. ఆ స్కూల్ వాళ్ళు చాలామంది సగానికి సగం వైసీపీకే వేసారు. అది సార్ చేయూత చాలా పథకాలు ఇచ్చాడు కదా, అయినా సరే ఆయన మీద రాళ్లదాడి చేశారు. రాళ్లదాడి చేసినా దాన్ని ఖండించాం. కాబట్టి అట్లా చేయటం చాలా తప్పు. అది సిబిఐకి చెప్పాలి. చెప్పండి ఇంకా. అంటే మరి చంద్రబాబు నాయుడు 140 సీట్లు గెలుస్తాం, మేమే 10 కూడా రావు. టీడీపీకి రావు, సమస్య లేదు. జగన్ జై జగన్, జై జగన్. చెప్పయ్యా. ఓటేశారా సార్? వేసామయ్యా జగన్. ఎందుకంటే అన్నీ మాకు పథకాలు ఇళ్లలో వస్తున్నాయి. మా పిల్లలకు కానీ, మా ఇళ్లలో 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ, వృద్ధులకి మంచి చెడ్డ ఇళ్ళకి తెల్లారగట్ట 4ంటికి 5ంటికి వచ్చి తలుపులు తట్టి పెన్షన్లు ఇవ్వటం కానీ ఆయన మాకు అందుతున్నాయి. ఆయన వాళ్ళ లబ్ధి పొందుతున్నాయి. అందు గురించి చేసాం మేము. మాకు అవినాష్ బాబు అని అతను బాగా డివిజన్ అభివృద్ధి చేశాడు. రోడ్లన్నీ, కరెంట్ స్తంభాలని, వాటర్ అని, మోటార్లని, ట్యాంకీలని బాగా అభివృద్ధి చేశాడు. ఆయనకి ఎమ్మెల్యే కాకపోయినా, మినిస్టర్ కాకపోయినా, ఎమ్మెల్యే కంటే మినిస్టర్ కంటే ఎక్కువ పనులు చేశాడు అవినాష్ బాబు. అందు గురించి అవినాష్ బాబుకి జగన్మోహన్ రెడ్డికి ఫ్యాన్ అండి. గిరా తిరుగుతుంది.
మరి చాలా మంది చంద్రబాబు నాయుడు 140 సీట్లు గెలవబోతున్నాం సునామీ సృష్టించి అవన్నీ వాళ్ళ ఊహాగానాలు, దానికి మనం ఏం చేస్తాం? ఎవరో ఊహ వాళ్ళది. అంటే నా ఓటు వేయడానికి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు, పిలిపించుకున్నంత మాత్రాన వాళ్ళంతా ఎత్తే సరిపోద్దా? ప్రజలే వేయాలి, ప్రజలు ఎన్నుకోవాలి, ప్రజల్లో నుంచి రావాలి, ప్రజల గుండెల్లో నుంచి బయటికి రావాలి. అది జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అవినాష్ బాబు గెలుస్తాడు, సేమ్ జగన్మోహన్ రెడ్డి. నమస్తే అన్న, చెప్పనా? వేసామన్నా జగన్ కన్నా అవినాష్, దేవినేని అవినాష్ అన్నా, ఫ్యాన్ గుర్తు. ఎందుకని వేశారు? జగన్ అన్న చేసిన కార్యక్రమాలకు వేస్తానన్నా. ఎలాంటి కార్యక్రమం చేశారన్న 5 ఏళ్ళలో? సంక్షేమ పథకాలు పిల్లలకు కానీ పెద్దలకు కానీ స్కూళ్ళు అని బళ్ళు అన్నీ చేశారు కదా. ఆరోగ్యశ్రీ అని, ఆరోగ్యానికి ఇల్లులు అని అన్నీ చేశాడు. జగన్కే ఇవ్వాలి ఓటు. అందరూ ఏమంటున్నారు జనాలు బయటికి తీసుకొచ్చేది ఒకటి, లోపల జరిగింది ఒకటి. టీడీపీ వస్తుందని పైకి ప్రచారం, లోపల వచ్చేది ఫ్యానే పక్కా. చంద్రబాబు నాయుడు సునామీ సృష్టించబోతున్నాం, 140 సీట్లు గెలుస్తున్నాం. 140 సీట్లు ఏమో సేమ్, మొన్న వచ్చినాక 23 సీట్లు వస్తాయేమో, అంతమించి ఎక్కువేం రావు, అంతమించి ఏముండదు. సూపర్ జగన్కి వేసారన్న జనాలంతా. అన్న ఒక ఎన్ఆర్ఐలు వాళ్ళు వచ్చిన వాళ్ళు పసుపు రంగు వేయాలి, కానీ వైసీపీకి వేసేది పేదల పార్టీ వైసీపీ అంతే. పేదల పార్టీ వేస్తారు, గెలిపిస్తారు, పేదలే గెలిపించుకోవాలి అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓటేసావా? వేసానయ్యా. ఎవరికి వేసావు? నేను మాకు జగనేనయ్యా. జగనే మాకు అన్ని మాకు అభిమాని చనిపోయారు. మరి మాకు అన్నిటికీ ఆయన సరి చూస్తున్నారు. మరి వచ్చేది డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మా బాధ్యత ఉంది కదయ్యా ఓటు అత్తాకి. కానీ మాకేమైనా సాయం చేస్తే మాకు పేదవారం అయ్యా, ఇళ్ళలో బట్టలు పని చేసుకుంటాము. పిల్లలు చూస్తే పిల్లవాడికి ఒంట్లో బాగోదు. మాకు అభిమాని చనిపోయారు. పిల్లల్లో కాసు పని చేసుకొని బట్టలు తుక్కొని ఉంటున్నాను సార్. మాకేమన్నా మీకు తెయ్యి ఉంటే మాకేమన్నా ఇల్లు కట్టించి ఇవ్వాల్సిన అవకాశం ఉంటే మాకు ఏదన్నా జీవితం అంతకాలం మీరు ఎప్పటికైనా మీకే ఓటు. నా పుట్టిన కానీ నా వయసు వచ్చిన కాడి నుంచి నా ఓటు వచ్చిన కానీ మీకే సార్, జగన్ గారికి. అప్పుడంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రం అప్పుడు మాకు ఓట్లు లేవు, అక్కడైతే ఇక్కడ మార్చుకునేది సారి. మన జగన్ గారే బెటర్ అంటున్నారు. ఎందుకంటే అన్నీ వచ్చినాయి, పిల్లలకు కూడా చదువులు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ప్లస్ బాగాలేని వాళ్ళకు కూడా ఎంతో న్యాయం చేశాడు జగన్ గారు. మరి ఇల్లు అవన్నీ కూడా ఇచ్చారు. కొంత మంచి అనేది జరిగింది. చాలా దాదాపు వరకు కూడా ఎంతో ఏడుస్తూ బాధలో ఉన్న వాళ్ళు కూడా పిల్లలు చాలా చదువుకోవాలి ఏంటనే వాళ్ళని కూడా చదువు అంటే ఏంటి అనేది నేర్పించాడు. మనకి మా బోర్డే స్కూల్లో కూడా ఇంగ్లీష్ ఉండేది కాదు, ఇప్పుడు బోర్డే స్కూల్లో కూడా పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు. మరి అది గ్రేటేగా చాలా. అది పర్లేదయ్యా, ఇదే ఫ్యాన్ గుర్తేనయ్యా. చంద్రబాబు నాయుడు ఏమో 140 సీట్లు గెలవబోతున్నాను, నాకు పోలింగ్ శాతం ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ అనుకుంటారు కానీ అవన్నీ జరిగాయి కాదయ్యా. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవునికి ఇస్తున్నాడు. దేవుని నిర్ణయం తీసుకుని ఆయన బయటకు వస్తున్నాడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎవరైనా అది అంతే. ఎలా జరగాలంటే అలా జరుగుతుంది. దేవుని నిర్ణయం ప్రకారం ఆయన ఒక్కడే ఏకదాటిగా మీట్ అవుతున్నాడు కాబట్టి జగన్ గారు ఫ్యాన్ గుర్తే వస్తాయి. ఓటేసారా? వేసాను. నేను అవినాష్ బాబుకి, కేసులేని నానికి 2 ఓట్లు ఫ్యాన్కి. ఎందుకనే ఉందా, మా ఫస్ట్ నుంచి ఫ్యానే ఇష్టం మాకు. నాకు 18,000 వచ్చినాయి, మా మనవాళ్ళకి అమ్మ ఒడి పడింది. కాకపోతే ఏంటి మాకు ఇల్లు వచ్చినాయి, ఇల్లు కూడా వచ్చినాయి 2. మా ఆయనకి వచ్చింది, మా అమ్మాయికి వచ్చింది. అందుకోసం వేసాం. అందుకోసమనేం కాదు, ఫస్ట్ నుంచి మేము ఆ ఫ్యానే. అది అభిమానం. వాళ్ళ నాన్న ఉన్న కాడి నుంచి మాకు అభిమానం. ఏమంటున్నారు జనాలందరూ? జనాల గురించి మనకేం తెలియదు కానీ మా వరకు మాత్రం మేము ఒక 50 మంది కుటుంబాలు ఇక్కడ ఉన్నాం, 50 మంది కూడా ఫ్యాన్కే వేసాం. ఏం చంద్రబాబు నాయుడు నేనే గెలవబోతున్నాడు? శాంతం అసలు కనపడిన కూడా కనపడదు. ఈ మధ్యలో కూడా కనపడ్డా, ఎక్కడికో వెళ్ళిపోతాడు, ఇతర దేశాలు వెళ్ళి కూర్చోడు చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఈ మధ్యలో కూడా కనపడ్డాడు, కనపడ్డాం. ఇంకా రాడు అసలు, ఇక్కడ లాస్ట్ ఇంకా ఆయన ఇంకా అంతే. ఇక ఎప్పటికీ జగనే ఉంటాడు, ఇంకా జగనే ఉంటాడు. చాలా మంది గురించి మాకు తెలియదు, మా గురించి మాత్రం మేము చెబుతున్నాం, మాకు తెలిసింది చెబుతున్నాం. జగనే ఉంటాడు ఇంకా 35 సంవత్సరాలు 40 సంవత్సరాల దాకా జగనే ఉంటాడు. 140 సీట్లు గెలవబోతున్నాడు. 170 అయినా గెలవచ్చు. జగన్ గెలవచ్చు. చంద్రబాబు నాయుడు అంటున్నాడు నేను గెలుస్తాను. గెలవడు,
గెలవడం ఉప్పు గలుకు కూడా పనికిరాడు. అది ఇప్పుడు మరి మోడీ గారిని పవన్ కళ్యాణ్ ఎంతమంది కలిసినా కూడా పనికిరాడు, దేనికి పనికిరాడు. అది ఈ మధ్యలో కూడా కనపడతాను కూడా ఉండడేక. ఏమంటారు జనాలు? జనాలు ఏమంటున్నారు, కొద్దిగా అక్కడ బూత్ దగ్గర లైటింగ్ కూడా తక్కువ, సరిగ్గా కనబడి 4 రోజులు ఇబ్బంది పడ్డాం. ఎక్కడ ఏంటని నెలుకోవాల్సి వచ్చింది. అది మీరైతే ఏ గుర్తుకేశారు? నేను ఫ్యాన్ గుర్తుకేసాను. ఎందుకని నేను ఎప్పుడూ ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి అమ్మాయిని. ముందు ఇందిరాగాంధీ అమ్మాయిని, తర్వాత రాజశేఖర రెడ్డి, జగన్ అమ్మాయిని. అది పథకాలు నాకు పెన్షన్ వస్తుంది. వేసాం, మాకు చల్లగాలికి ప్యాన్ గుర్తుకేసాం. వస్తాడు, మంచి చేశాడు కాబట్టి వస్తాడు. చంద్రబాబు నాయుడు 140 సీట్లు గెలవబోతున్నారు. 140 కాదుగా 40 సీట్లు వస్తే చాలు చంద్రబాబు నాయుడికి. అది అంత నమ్మకం జనాలు? లేదు, లేడీస్ కానీ జెంట్స్ కానీ మంచి పని చేశాడు కాబట్టి. అది జగన్. మీకు ఎలాంటి లబ్ధి పొందారు 5 ఏళ్ళు? మాకు మా మిస్సెస్కి ₹1,00,000 వచ్చింది. అది 45 సంవత్సరాలకి డ్వాక్రా మా పిల్లోడికి కాలేజీ ఫీజుకి వచ్చింది. ఓటింగ్ షేర్ పెరిగిన శాతం అంతా మాదే అంటున్నారు. ఓటింగ్ షేర్ పెరిగింది, మన ప్యాన్ గుర్తుగా జగన్గా పెరిగింది. ఎవరు గెలిస్తే బాగుంది అంటున్నారు? జగనే. ఎందుకని బాబాయ్? ఎందుకని? నాకు ఉపయోగం ఉంది. ఎలాంటి ఉపయోగం? ఎట్టాడితేనా సరే 5 వచ్చి పింఛన్ ఇస్తున్నాడు, చాలేదు. వాలంటీర్ వాళ్ళ లాభం ఉందని వేసావా? నాకు లాభం ఉందని వేసా. మీకు లాభం ఉందని వేసాడు. ఓకే, ఎలాంటి లబ్ధి పొంది 5 ఏళ్ళలో జగన్ గారి పరిపాలనలో? పింఛనియే. పొద్దున్నే వచ్చేవాళ్ళ? నేను ఓటేసారా? వేసానండి. ఎవరు అంటున్నారు ఏంటి? అయ్యా ఎవరు గెలుస్తారంటున్నారు? ఫ్యాన్కేనండి. ఫ్యాన్కి వేసాను. ఎందుకని అంటారు? అయ్యా ఎందుకని? ఫ్యాన్కి వేస్తే కొన్ని అభివృద్ధులు ఉన్నాయి. ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్, అమ్మఒడి ఎన్నెన్నో ఇస్తున్నారు. దానివల్ల కొంచెం పేద సాదా కొంచెం గురి అవుతున్నారు. దానికి బాగానే ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు నేను స్పీడ్ పెంచాను అంటున్నాడు. స్పీడ్ అంటే ఏంటండి? అది అర్థం కాదు. 140 సీట్లు రాబోతున్నాను. వచ్చినప్పుడు కదండి లెక్క. అది అనుకుంటే ఎట్లాగా? అది వచ్చినప్పుడు మనం అది లెక్క తీసుకోవాలి. అది ఎలా ఉందంటున్నారు జనాల్లో ఎక్కువ శాతం ఫ్యానే వచ్చింది అంటున్నారు. పెద్దమ్మా, నేను ఎవరికేసారు ఓటు? ఎవరికి వేయాలి? మీరు ఎవరికేసారు? ఫ్యాన్కి. ఎందుకని? ఎందుకంటే ఎందుకో వేయాలనిపించింది వేసారు. మరి ఆయన మంచి పనులు చేశాడుగా, మరి ఇంకేం చేద్దాం? ఏం చేశారంటే మరి పేదవాళ్ళకి రూపాయి ఇచ్చాడు, లోన్లు ఇచ్చాడు, మరి పెన్షన్ పెంచాడు, పెన్షన్ ఇచ్చాడు, మరి వృద్ధులకి ఇచ్చాడు, అన్ని మంచి పనులు చేశాడు ఆ తండ్రి. ఇంక మరి ఎవరికి వేసాడు ఆయన? జగనే గెలవాలని. ఏం మరి ఏమన్నారు, అటు ఇటు అనుకుంటున్నారు. నాకు జగన్ గెలుస్తాడనే నమ్మకం. నేను ఫ్యాన్కే వేసాను.